నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. గుంటూరులో నిర్మిస్తున్న గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు మాదిరిగా నడుస్తున్నాయి. బ్రిడ్జి పనులు తిరిగి ప్రారంభించిన తర్వాత నందివెలుగు వైపు వెళ్లే రోడ్డంతా ట్రాఫిక్ మయంగా మారిపోతుంది. రైల్వే ట్రాక్ ఉండటంతో అరగంటకు ఒకసారి గేటు పడుతోంది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతోంది. దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తున్నా బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడానికి కారణమేంటి? గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ పనులు కొనసాగించలేదా? ఈ ఫ్లైఓవర్కి ఎంత నిధులు కేటాయించారు? ఈ నిధుల ఖర్చులో రాష్ట్ర వాటా ఎంత, కేంద్ర వాటా ఎంత? ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే ప్రజలకు తీరనున్న కష్టాలేంటి? ఫ్లైఓవర్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అన్న అంశాలపై ఐ న్యూస్ గుంటూరు రిపోర్టర్ నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గుంటూరులో చేపట్టిన ఏదైతే బ్రిడ్జి పనులు ఎప్పుడు ప్రారంభించారు, అయితే మధ్యలో పనులకి ఆటంకం ఎందుకు కలిగింది, మళ్ళీ ఈ యొక్క బ్రిడ్జి పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎవరు ప్రోత్సాహం, ఎవరు మళ్ళీ ఈ యొక్క బ్రిడ్జి పనులు ఆగటం తెలుసుకొని దీన్ని మళ్ళీ ఎవరు పునఃప్రారంభించడానికి ప్రయత్నం చేశారు, ఈ యొక్క పనులకి సంబంధించిన నిధులు ఎన్ని కోట్ల మేర ఈ యొక్క గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జికి నియమించారు, ఆ యొక్క పనులు ఇప్పుడు ఎలా పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఈరోజు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం నందివెలుగు ఏదైతే గుంటూరు నుంచి నందివెలుగు వెళ్ళే దారిలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే గతంలో దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఈ యొక్క బ్రిడ్జి పనులు ఏదైతే వైసీపీ 2019 నుంచి 24 వరకు ఇక్కడ పనులు ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ యొక్క పనులు ఆగిపోవటానికి కారణం ఏంటనేది కూడా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అయితే ఇక్కడ మనం నందివెలుగు వైపు నుంచి నందివెలుగు వైపు నుంచి వచ్చే ప్రాంతం వైపు ఉన్నాం. ఇక్కడ ఏదైతే గతంలో 2014కు సంబంధించి టైంలో ఈ యొక్క నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించడం జరిగింది. 16కి టెండర్లు అవి మొత్తం కూడా అవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా టీడీపీ హయాంలో ఈ యొక్క పనులు జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి 2016 నుంచి కూడా 19 వరకు ఈ యొక్క పనులు ప్రారంభించి పిల్లర్స్ నిర్మించటం జరిగింది. పిల్లర్స్ నిర్మించటం అయిన తర్వాత వీటికి సంబంధించి ఏదైతే ఆ తర్వాత 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆగిపోయిందనేది ప్రధానంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఇది నందివెలుగు వైపు నుంచి వస్తున్నప్పుడు కనిపించే ఈ యొక్క పిల్లర్స్ ఉన్న ప్రాంతం అన్నమాట. ఈ ప్రాంతం మొత్తం కూడా పిల్లర్స్ అయితే పూర్తి అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం మొత్తంగా పిల్లర్స్ వరకే నిర్మించి ఉన్న పరిస్థితి నేపథ్యం ఉంది. అయితే ఈ విధంగా మొత్తంగా 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పిల్లర్స్ నిర్మాణం పనులు పూర్తయి అట్లాగే బ్రేక్ పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క గుంటూరు నుంచి రూరల్ ప్రాంతమైన నందివెలుగు అలాగే లంక గ్రామాలకు వెళ్ళటానికి హనుమాన్ పాలెం మీదుగా అటువైపు ఏదైతే కరకట్టకి సంబంధించిన పనుల్లో అటు కరకట్ట కింద ఉన్న మెట్ట పొలాల్లో ఉన్న పంటలు గుంటూరు పట్టణానికి తీసుకొచ్చేందుకు ఈ యొక్క ఫ్లైఓవర్ ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు లేట్ అవడంతో స్థానికంగా చాలామంది కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనం రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఇక్కడ రైల్వే ట్రాకు దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే మంత్రి కూడా దీన్ని ముఖ్యంగా దృష్టి పెట్టినట్టుగా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే రైల్వే ప్రాంతం వరకు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ పైన పూర్తి అయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రైల్వే గేటు పడుతుంది. రైల్వే గేటు పడితే ఈ ప్రాంతం
మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యతో చాలా ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ సమస్యని అధిగమించడానికే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. అయితే అట్లాంటిది ఈ ఫ్లైఓవర్ 10 సంవత్సరాలుగా కూడా ఈ ఫ్లైఓవర్ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం గత 2-3 నెలల నుంచి కూడా దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దృష్టి సారించారు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దృష్టి సారించిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా మనం గుంటూరు వైపు ఉన్న ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంటో విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం అయితే ఏదైతే ఈ ప్రాంతంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించకపోవటం లేట్ అవటం వల్ల తీవ్ర సమస్యలకు లోనవుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటికే ట్రాఫిక్ జామ్తో అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడ రైల్వేకి సంబంధించి ఈ దారిలో రైల్వే ట్రాక్ ఉండటం వల్ల ఇక్కడ రైల్వే గేట్లు ఉన్నాయి. ఈ గేట్లు పద్దాక గేట్లు పడటం వల్ల కూడా ఈ యొక్క ప్రధానంగా ప్రజలకు సమస్య ఏర్పడుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క నిర్మాణం పనులకు సంబంధించి మనతో స్థానికులు కొందరు ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మనం మొత్తంగా ఇప్పుడు చూస్తున్నాం, మొత్తంగా ఈ రైల్వే ట్రాక్ మొత్తంగా కూడా ఏ విధంగా ట్రాఫిక్కి అంతరాయం కలిగే విధంగా ఉందో అలాంటిది ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే కనుక ఇలాంటి సమస్యలు తలెత్తవు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. అలాగే దూర ప్రాంత వాసులు కూడా ఏదైతే కొల్లిపర్ర మండలంకి సంబంధించి కొల్లిపర్ర మండలంలో ప్రాంతం, అలాగే ఇటు నుంచి విజయవాడ ఇటు తెనాలి వైపుకి వెళ్ళటానికి ఎక్కువగా ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. అలాగే బస్సులు ఇవన్నీ కూడా ఇటు రూట్ ప్రాంతం ఉంది. అలాంటి ఈ ప్రధాన రహదారిగా ఉన్న గుంటూరు నందివెలుగు అలాగే హనుమాన్పాలెం ప్రాంతానికి సంబంధించిన ఈ యొక్క ఫ్లైఓవర్ పూర్తవ్వాలని కూడా తొందరగా కోరుకుంటున్న పరిస్థితి. ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బందులతో కూడా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉండటం ప్రధానంగా ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మించాలని కూడా త్వరగా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నారు. అలాగే ఈ యొక్క ఈ ఫ్లైఓవర్ వెళ్ళే ప్రాంత ప్రజలు కూడా ఈ ఫ్లైఓవర్కి ఎటైతే ఉంటుందో ఆ యొక్క ప్రాంత ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమస్యను మనం స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు స్టార్ట్ అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఈ పరిస్థితి ఎట్లాగే నెలకొంది, ఈ ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి అసలు నేను ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అవ్వకముందు నాకు పెళ్ళే కాల దగ్గర మా బాబుకి 14 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు స్టార్ట్ చేశారు. వర్షం వస్తే మట్టికి అందరు కింద పడటం ఇక్కడ జారి. సార్ ప్రజల ప్రాణాలు కదా ముఖ్యం. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు, మరి స్టార్ట్ చేసిన ముందు అగ్రిమెంట్ తీసుకోవాలిగా. ఇన్ని సంవత్సరాలు మేము కంప్లీట్ చేస్తామని. సరే లాస్ వస్తే రావచ్చండి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ యొక్క ఫ్లైఓవర్ కంప్లీట్గా త్వరగతిన కంప్లీట్ చేయమని చెప్పాలి. నేను హైవే కన్స్ట్రక్షన్లో చేశాను, నేను NH5లో చేశాను. అందులో చేసినప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలని. ఇంతవరకు ఏమీ లేదు. సేఫ్టీ ఏది సార్? సేఫ్టీ ఏమైనా ఉందా? వర్షం పడితే ఈ నాణాల్లోకి వెళ్ళి కింద పడుతున్నారు ప్రజలు. మొత్తం ఎంత ఇబ్బందులు. ఈ గేటు చూడకపోతే ఒకటే గేటు, 2 గేట్లు లేవు. ఈ గేటు పడింది అనుకోండి సార్, దగ్గర కనీసం అరగంట గంట పైనే నిలబడాల్సిందే. ప్రజలు దాటి వెళ్ళాలి కదండి. వెళ్ళాలంటే ఎంత ట్రాఫిక్ అనుకుంటున్నారు, భయంకరమైన ట్రాఫిక్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఈ లైన్లో వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. నందివెలుగు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నందివెలుగు, తెనాలి, కొల్లిపర, ఇటు దుగ్గిరాల, మొత్తం ఇటు మార్కెట్ కూడా వెళ్తూ ఉంటుంది. రైతులు కూడా ఇటు నుంచి ధాన్యాలు తేవటం కానీ కూరగాయలు తేవటం కానీ ట్రావెల్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అయితే ఈ ఫ్లైఓవర్ మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చినాక పనులు ప్రారంభించారంటున్నారు కదా, అసలు ఏంది ఎంతవరకు నడుస్తుంది ఏంటి? ఓకే, మన మంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. పెమసాని గారు వచ్చి చక్కగా చూశారు. దీనికి బడ్జెట్ కూడా శాంక్షన్ అయిందని చెప్పారు. మాకు కొంచెం సంతోషంగా ఉంది. కాకపోతే త్వరగా ఈ యొక్క ఫ్లైఓవర్ని కంప్లీట్ చేయాలని మంత్రి గారికి, ఉన్నతాధికారుల గారికి
మరి ఎమ్మెల్యేలకి కానీ వాళ్ళకి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఏరియాలో ఈ ఫ్లైఓవర్ మటుకి త్వరితగతిన కంప్లీట్ చేయాలని మేము ఆకాంక్షిస్తున్నామండి. ఎప్పటికైనా సరే ప్రజలే ముఖ్యం, ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఎందుకు ఆగిపోయింది అంటున్నారు మీరు? స్థానికంగా ఇక్కడే అంటున్నారు కదా, అసలు ఎందుకు ఆగిపోయింది? ఏదైతే 2014లో టీడీపీ ప్రభుత్వం 2016లో ప్రారంభించింది ఈ యొక్క పనులు, ఆ తర్వాత 2 సంవత్సరాలు వేగంగానే జరిగినాయి, పిల్లర్స్ ఇవన్నీ కూడా పడినాయి అని చెప్తున్నారు కదా, ఆ తర్వాత పనులు ఇంకా ఎందుకు ఆగిపోయినాయి అంటారు? ఈ ఫ్లైఓవర్ కొంచెం లాస్లో నడుస్తుంది. నేను నలుగురితో మాట్లాడటమే కానీ లాస్ వచ్చింది అంటున్నారు. కాంట్రాక్టర్ ఏమో మరి పట్టించుకోలేదు సరిగ్గా, అది ఇది అంటున్నారు. కొంతకాలం ఈ బిల్లులు సరిగ్గా పాస్ అవ్వలేదు అంటున్నారు. అనుకున్న బడ్జెట్కి ఎక్కువైంది అనుకుంటున్నారు కొంతమంది. అలా రకరకాలు అనుకుంటుంటే వింటమే. కూడా అదే బడ్జెట్ కదా, ఇప్పుడు కూడా తెలియదు సార్. మరి ఇది కంప్లీట్ అయింది, మరి సగం బడ్జెట్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది, 85% అయిపోయి ఉంటుంది. పిల్లర్స్ పార్టీ ఇంకేముంది, A1 A2 కంప్లీట్ చేయాలి, ఫిల్లింగ్ చేయాలా. ఫిల్లింగ్ చేస్తే ఏముంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పైన పిల్లర్స్ వేసి. వర్క్ అయితే లైట్గా స్టార్ట్ అయింది. ఇది త్వరగా చేస్తే ఇంకా ప్రజలకు మేలండి. ఈ రూటు మీదుగా వందలాది వెహికల్స్ వెళ్తాయి ప్రతిరోజు కూడా వందలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలని నేను సామాన్యుల్లో ఒకటిగా మేము మీకు విన్నదిస్తున్నాం ఐ న్యూస్కి. ఇది ఏదైతే ఈ యొక్క గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఈ యొక్క బ్రిడ్జి పనులు ప్రారంభించి దాదాపు 10 సంవత్సరాలు అవ్వస్తాం. అప్పటి నుంచి కూడా ఇక్కడ రైల్వే ట్రాక్ ఉండటం, రైల్వే గేట్ ఉండటం వల్ల గంటల తరబడి ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉందని స్థానికులు చెప్తున్న పరిస్థితి. అలాగే ప్రయాణికులు కూడా దీనికి సంబంధించి వారి ఇబ్బందుల గురించి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే త్వరితగతిన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ఈ మొత్తం కూడా ఏదైతే కొల్లిపర్ర నందివెలుగు ప్రాంతాల వారు కానీ, అలాగే విజయవాడ వైపుకి ఇటు నుంచి కూడా విజయవాడ వెళ్ళటానికి ఉంది, అలాగే తెనాలి వైపుకి వెళ్ళటానికి ఉంది. ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తలెత్తే విధంగా, అలాగే వ్యవసాయ పనులకు సంబంధించి వ్యవసాయ పంటలు మెట్ట పొలాలు కూడా ఇటువైపు ఎక్కువగా ఉన్నాయి. ఆ మెట్ట పొలాల్లో పండిన పంటలను కూడా ఇటు తీసుకురావడానికి చాలా ఈజీగా ఉంటుంది. కనుక ప్రజాప్రతినిధులు, అధికారులు త్వరితగతిన వీటిని పనులు పూర్తి చేయాలని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నారు. అలాగే ఇక్కడ నుంచి ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఏదో గుంటూరు వైపున ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి, ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే దాదాపు 10 సంవత్సరాల లోపు నుంచి కూడా ఈ యొక్క గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు కొనసాగుతా మధ్యలో పనులు బ్రేక్ అయింది. ఇందాక మనం నందివెలుగు సైడ్ నుంచి మాట్లాడుకున్న అక్కడ ఉన్న పనులు ఎందుకు ఆగింది అనేది కూడా మనం అక్కడ పిల్లర్స్ను కూడా చూపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం గుంటూరు వైపు నుంచి ఈ యొక్క నందివెలుగు వెళ్ళే ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనుల దగ్గరకు మనం వచ్చాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ శరవేగంగా అయితే పనులు కొనసాగుతున్నాయి. ఏదైతే కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం, ఏదైతే 2-3 నెలల క్రితం ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆగిపోయినాయి అన్నది మంత్రి పెమ్మసాని దృష్టికి రావటం, దీంతో ఇక్కడ ఈ యొక్క పనులకి సంబంధించి పరిశీలించి వీటి పనులు ఎందుకు ఆగినాయి ఏంటి అనేది కూడా ఆయన దృష్టి సారించారు. ఈ ఫ్లైఓవర్ అసలు ఎందుకు పనులు ఆగింది, గతంలో 2016 నుంచి టెండర్లు పిలిచి పనులు ప్రారంభమైన పిల్లర్స్ పూర్తయిన నేపథ్యంలో మళ్ళీ పనులు ఎందుకు ఆగినాయి, ఎప్పటి నుంచి ఈ యొక్క పనులు ఆగినాయి అనేది ఆయన ప్రధానంగా తెలుసుకొని మళ్ళీ ఈ యొక్క కేంద్రంతో మాట్లాడి అచ్చంగా కేంద్ర నిధులతోనే ఈ యొక్క పనులు ప్రారంభించే విధంగా ఆయన కేంద్రానికి సంబంధించిన కేంద్ర రైల్వే మంత్రితో కూడా మాట్లాడి ఈ యొక్క పనులు ప్రారంభించారు. అయితే ఇప్పటికీ వారు ఈ యొక్క పనులు ప్రారంభించడానికి మళ్ళీ ఏదైతే పాత టెండర్లు దక్కించుకున్న వారికి 10 కోట్ల రూపాయల మేర వారికి పనులు చేసిన వారికి అందే విధంగాను, అలాగే మళ్ళీ పనులు ప్రారంభించడానికి 16 కోట్ల మేర నిధులు వీటికి కేటాయించినట్లుగా కూడా ఆయన గత కొద్ది కాలం క్రితం కూడా చెప్పారు. అదేవిధంగా అప్పటి నుంచి కూడా ఈ యొక్క పనులు పూర్తి విధంగా స్పీడప్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే అటువైపు ఇందాక చూస్తే ఓన్లీ పిల్లర్స్ మాత్రమే నిర్మించి ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు సైడ్ నుంచి మనం
చూపిస్తున్నాం. ఈ గుంటూరు సైడ్ నుంచి మనం చూపిస్తున్న పిల్లర్స్ని అయితే మనం పిల్లర్స్ మీద ఏదైతే వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి కొంతమేర ఏదైతే ఒక 7-8 పిల్లర్స్ దాకా ఇప్పుడు ప్రస్తుతానికి పైన స్లాబ్ వేసిన పరిస్థితి అయితే ఉంది. 8వ పిల్లర్ దగ్గర 7వ పిల్లర్ దగ్గర ప్రస్తుతం మనకి పనులు నిర్వహిస్తున్నారు. ఏదైతే స్లాబ్ వేయటానికి ఈ యొక్క ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వేగవంతంగా పనులు కొనసాగుతున్నాయని అయితే మాత్రం మనం చెప్పవచ్చు. ఏదైతే ఈ యొక్క పనులు ప్రారంభంతో ఈ యొక్క త్వరితగతిన కూడా ఈ యొక్క పనులు పూర్తి అవ్వాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఏదైతే గుంటూరు నుంచి నందివెలుగు అలాగే హనుమాన్పాలెం ప్రాంతాలకే కాకుండా అటు లంక గ్రామాల్లో ఉన్న పంటలు కూడా ఇటు గుంటూరు పట్టణంలోనికి తీసుకొచ్చి అమ్ముకోవటానికి కానీ ఇవన్నీ రైతులకు కూడా ఉపయోగకరంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పనులు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి, ఈ అసలు ఆ మధ్యలో ఎందుకు బ్రేక్ పడింది, ఇప్పటివరకు ఎందుకు కొనసాగింది అనే దానికి సంబంధించి మనం తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు పేరేంటి, ఎక్కడ మీది? షేక్ జబీరుల్ హక్ సార్. చెప్పండి అంటే వర్క్ బాగానే జరుగుతుంది. సైడ్ సిమెంట్ రోడ్ కూడా ఈ దాదాపు 10 సంవత్సరాల లోపు నుంచి కూడా ఈ పనులు ప్రారంభమైనాయి అని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే పనులు గతంలో 2 సంవత్సరాల పాటు పనులు పిల్లర్స్ వరకు పూర్తి చేశారు. అలాంటిది మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయినాయి ఏంటి అసలు మీకు తెలుసా? ఆగిపోతుందంటే ఏదో కొన్ని కారణం వల్ల ఆగిపోయింది. తర్వాత సార్ గారు వచ్చారు, నసీర్ అహ్మద్ గారు, ఉత్తరమసాని గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. మంచిగా పనులు సాగుతున్నాయి. ఆ సిమెంట్ రోడ్డు కూడా వేస్తానికి అవి కూడా తవ్వుతున్నారు. పక్క పనులు అయితే వర్క్ జరుగుతూనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంతకుముందు ఓన్లీ పిల్లర్స్ ఉన్నాయి. ఇప్పుడు గత సపోజ్ 3 నెలల నుంచి కూడా మంత్రి పెమ్మసాని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వచ్చి పరిశీలించారు. అప్పటి నుంచి ఎలా ఉన్నాయి పనులు? అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి పనులు జరుగుతూనే ఉంటాయి సార్. మంచిగానే ఉంటాయి పనులు. ఇప్పుడు అది కూడా సార్ గారు ఏదో గోల చేస్తే అమ్మటే తవ్వకాలతో మొదలు పెట్టారు. సిమెంట్ రోడ్డు కూడా వేస్తానికి ఇబ్బంది ఏం లేదు. తొందరగా పూర్తి చేయాలని కొద్దిగా ఎప్పుడులోగా అయ్యిద్ది అనుకుంటున్నారు అసలు? ఏమో సార్ గారు అయితే 8 నెలలు అది ఇది చెప్పారు. కొద్దిగా టైమే పట్టిద్ది, 12 నెలలు అట్ట పట్టిద్ది, 1 సంవత్సరం దాటిద్ది. సపోజ్ ఎన్ని పిల్లర్స్ వరకు పనులు ఉంటాయి? అంటే స్లాబ్ వేసేసారు, కొన్ని స్లాబ్ 4 పిల్లర్స్ ఉండండి. స్లాబ్ ఈదరి మళ్ళీ ఆధారి మళ్ళీ టైం పట్టింది. మళ్ళీ ఒకటి భూమిలో నుంచి ఒక పిల్లర్లు లేపాలి, కొద్దిమంది మొత్తం స్లాబ్ వేయాలి. అటు మళ్ళీ ఇటు సైడ్ వాల్ అయ్యి కడతారో లేదో తెలియదు. అంటే పనులు కాదు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ పనులు ప్రారంభమైనాయి. మధ్యలో ఆగిపోవటం ఏదో జరిగినాయి కదా, అప్పటి నుంచి రన్నింగ్లోనే ఉన్నాయి. రన్నింగ్లో అంతకుముందు ఆగటం కానీ లేదు. వచ్చారు సార్ గారు, పెమ్మసాని గారు మొదలు పెట్టింది కానీ పనులు సాగుతూనే ఉన్నాయి. మరో స్థానికులు ఉన్నారా, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండి, పనులు ఎలా జరుగుతున్నాయి? ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? బాగానే యూజ్ అవుతాయండి. ఇక్కడ తక్కలపాడు నుంచి ఉప్పలపాడు నుంచి వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి. అక్కడ ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది. ఏదైతే మనకి ఇక్కడ గేట్ పడగానే ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ నుంచి ఉంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రాఫిక్ నుంచి ఉంది. బ్రిడ్జి పడిన తర్వాత బాగా మాకు యూజ్ బాగా అవుతుంది. అది ఎప్పుడులోగా పూర్తవుతాయి అంటున్నారు ఏంటి అసలు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే సార్ గారు, ఎంపీ గారు వచ్చిన తర్వాత 2 years 3 years లోపల అయిపోద్ది అని చెప్పేశారు. కంప్లీట్గా వచ్చి భూమి పూజ మొత్తం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారండి మొత్తం కంప్లీట్. అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో అసలు ఏమీ చేయలేదండి వీళ్ళు. అసలు పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం ఫ్లైఓవర్ సంబంధించిన పైన ఏదైతే స్లాబ్ వేశారో ఆ స్లాబ్ వేసిన పైన పనులు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టు మనం నందివెలుగు ఏదైతే గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించే ప్రస్తుతం స్టార్టింగ్ పిల్లర్ నుంచి గుంటూరు వైపు స్టార్టింగ్ పిల్లర్ నుంచి స్లాబులు అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ స్లాబులు వేసే పనులు ఎలా కొనసాగుతున్నాయి ఏంటి అనేది కూడా మనం
పైకెక్కి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వీటికి సంబంధించి మొత్తంగా శరవేగంగా అయితే పనులు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ఈ యొక్క పనులు ఆగటం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పనులు మళ్ళీ కొనసాగుతున్నాయి. అలాగే ఈ పనులు కొనసాగుతున్న విధానం అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదిగో మొత్తంగా చూసుకుంటే మనం ప్రస్తుతం ఈ యొక్క ఫ్లైఓవర్ పైకి ఏదైతే స్లాబ్ వేస్తున్నారో ఈ స్లాబ్ వేసిన పైకి మనం వచ్చాం. ఇక్కడ మొత్తంగా కూడా ఒక 6 పిల్లర్స్ వరకు కూడా ఇక్కడ పనులు పూర్తి చేశారు. ఈ పనులు స్లాబ్లు పూర్తి చేశారు. చుట్టుపక్కల కూడా సువ్వలతో కూడా పనులు జరుగుతున్నాయి. మొత్తంగా శరవేగంగా అయితే పనులు కొనసాగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూసుకుంటే ఇటువైపు గుంటూరు వైపు కూడా ఇవన్నీ గుట్టలు, కంకర ఇసుక గుట్టలు కూడా మొత్తం దీనికోసమే ఇక్కడికి తెచ్చిపెట్టారు. ఈ లారీల్లో ఉన్న ఇసుక ఇవన్నీ కూడా ఈ యొక్క పనులు నిర్మించడం పని కోసమే, ఈ యొక్క ఫ్లైఓవర్ పని కోసం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి ఈ పనులకి ఈ యొక్క పిల్లర్స్కి వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం దీనికి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ పనులు జరుగుతున్న విధానం ఎలా జరుగుతున్నాయి ఏంటి, అసలు ఈ యొక్క పనులు సంబంధించిన విషయాలు అయితే అదే ఎవరైతే టాపీ మేస్త్రులు అలాగే ఈ యొక్క సువ్వలకు సంబంధించిన పనులు జరుగుతున్న వీరికి సంబంధించిన సువ్వలకు సంబంధించిన బ్రాడ్ బెండింగ్ వర్కర్లు వీళ్ళందరినీ అడిగి కూడా అసలు పనులు ఎలా కొనసాగుతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా ఈ యొక్క నందివెలుగు గుంటూరుకు సంబంధించిన ఫ్లైఓవర్ పనులు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీటిని రైల్వే మంత్రితో కూడా ఏదైతే కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడి వీటికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వానికి బడ్న అవ్వకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ యొక్క నిధుల్ని తెప్పించి ఈ 36 కోట్ల పైచీలకి అమౌంట్ని ఈ యొక్క ఫ్లైఓవర్కి ఈ యొక్క నిధుల్ని ఉపయోగిస్తున్నట్లుగా కూడా గత 2-3 నెలల క్రితం నుంచి పెమ్మసాని చెప్పారు. అదేవిధంగా అప్పటి నుంచి కూడా 3 నెలల క్రితం నుంచి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే రాడ్ బెండింగ్ వర్క్ మేస్త్రులు ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా కూడా చూసుకుంటే ఇవన్నీ ఈ యొక్క పైన ఇప్పటికీ 5 పిల్లర్లు 6 పిల్లర్ల వరకు స్లాబులు నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. వీటికి కావాల్సినవన్నీ కూడా మిగతా ఫ్లైఓవర్ అంటే మిగతా పిల్లర్ల వైపుకి స్లాబ్ వేయడానికి కావాల్సిన ఈ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వీటిని ఉపయోగించి నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే 5-6 పిల్లర్ దగ్గర నుంచి మళ్ళీ కొత్తగా పనులు అంటే స్లాబ్ వేశారు. వీటికి స్లాబ్ వేసిన వాటికి మొత్తంగా కూడా వాటికి నీరు పీల్చుకునే విధంగా మన సిమెంట్ పనులు జరిగినాక గట్టిగా ఉండటం కోసం నీరుని పోస్తారు. నీరుని పోసి వీటిని రోజు ఇల్లు ఎలా తడుపుతారో అదేవిధంగా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ స్లాగుని గోడల్లాగా చిన్న గోడల్లాగా కట్టి నీళ్ళను నిలువ చేశారు. ఎందుకంటే కొంచెం పటిష్టంగా ఉండటానికి కోసం అయితే దీన్ని కట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మొత్తంగా ఇక్కడ చూసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ముందు కూడా పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు పూర్తిగా ఇంకా 5-6 నెలలు లేదా 1 సంవత్సరం లోపులోనే ఈ యొక్క పనులు పూర్తి అవుతాయని కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తొందరగా పనులు పూర్తయితే ప్రజలకి అందుబాటులోకి తెస్తే ఏదైతే నందివెలుగు హనుమాన్పాలెం ప్రాంతంలో అవగడ కరకట్ల కింద ఉన్న మెట్ట పొలాల రైతులకి అలాగే అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. స్థానిక ప్రజలకు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయా, పూర్తిగా ఎలా ఉన్నది అనేది తాజా పరిస్థితి మనం తెలుసుకున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్,
పాత గుంటూరు నందివెలుగు ఫ్లైఓవర్ ప్రాంతం నుంచి.